హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, చాలామంది మమ్మల్ని అయితే అడుగుతుంటారు ఫ్రెండ్స్, అక్క జాబ్స్ ఉంటే చెప్పండి. సో మేము ఆల్రెడీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఓషన్ రిలేటెడ్ చేసామక్క, చాలా జాబ్స్ మాకైతే ఉండట్లేదు. సో అన్నైతే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనల్ టెక్నాలజీ అని చెప్పేసి ఒకటి ఉంది ఇన్స్టిట్యూట్. సో దాంట్లో ఈ పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఇవన్నీ టెంపరీ పొజిషన్సే, బట్ పే స్కేల్స్ అయితే మంచిగా అండ్ పొజిషన్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. దానికోసం వీడియో చేస్తున్నాను. ప్రాజెక్ట్ సైంటిస్ట్, అలాగే ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 45 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ టెక్నీషియన్ 19 పోస్టులు, ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 10 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 12 పోస్టులు, రీసెర్చ్ అసోసియేట్ 6 పోస్టులు, సీనియర్ రీసెర్చ్ ఫెల్లర్ 13 పోస్టులు, జూనియర్ రీసెర్చ్ ఫెల్లర్ 5 పోస్టులు, ఇలా 152 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎంతో మందికి, కొంతమందికైనా అప్లై చేసుకుని జాబ్ సాధించుతారు కదా ఫ్రెండ్స్. అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. దీనికి ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. అండ్ అంతకన్నా వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్స్తో ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మేమైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తూ ఉంటాము. అలాగే వీడియో సెక్షన్కి అయితే రండి. వీడియో సెక్షన్కి వెళ్తే అయితే చాలా పర్మనెంట్ జాబ్స్ అయితే పడుతున్నాయి తెలుగు స్టేట్స్లోనే, చెక్ చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్, మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి. సో వీటిని కూడా చెక్ చేసుకోండి, యూజ్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఓషన్ టెక్నాలజీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ప్రాజెక్ట్ సైంటిస్ట్ అయితే కావాలి, పిహెచ్డీ కావాలి ఫ్రెండ్స్. మీరు చెక్ చేసుకోండి ఇవి ప్రాజెక్ట్ సైంటిస్ట్వి, ఎందుకంటే ఇవి హైయర్ పొజిషన్స్ ఉంటాయి మోస్ట్లీ. ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2లో అయితే వచ్చేసి ఎంఈ ఎంటెక్ చేసి అయితే ఉండాలి, బట్ దీనికైతే ఎటువంటి పిహెచ్డీ అవసరం లేదు ఫ్రెండ్స్. 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ మెరైన్ బయాలజీ, మెరైన్ సైన్స్, జువాలజీ, మైక్రోబయాలజీ చేసిన 3 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీటికి సంబంధించింది అని చెప్పేసి ఇచ్చారు. మాస్టర్ డిగ్రీని ఓషనోగ్రఫీలో చేసి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పిహెచ్డీ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. కొన్ని పోస్టులకి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, ఈసీఈ ఈఐలో ఒక పొజిషన్ అయితే ఉంది. దీనికి కూడా సంబంధిత దాంట్లో ఎంఈ ఎంటెక్ చేసేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 అయితే ఉంది. ఇక్కడ 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. సో ఇదైతే వచ్చేసి మెకానికల్కి 8 పోస్టులు అయితే ఉన్నాయి. బీఈ బీటెక్ మెకానికల్ చేసి అయితే ఉండాలి. సో ఎటువంటి పిహెచ్డీ అవసరం లేదు, ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ ఓషనోగ్రఫీకి ఎంఎస్సీ మాస్టర్స్ డిగ్రీని ఓషనోగ్రఫీ కానీ, ఫిజికల్ కానీ, ఓషనోగ్రఫీ కానీ, కెమికల్ ఓషనోగ్రఫీ కానీ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్కి వెళ్ళినట్లయితే వచ్చేసి ఈసీఈఏలో పోస్ట్ అయితే ఉంది. బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేయాలి. లైఫ్ సైన్స్ కూడా 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఎంఎస్సీ మెరైన్ బయాలజీ కానీ, మెరైన్ సైన్స్ కానీ, జువాలజీ కానీ చేసి అయితే ఉండాలి. అండ్ దీనికైతే వచ్చేసి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఎంఎస్సీ చేస్తే సరిపోతుంది. అండ్ పిహెచ్డీ ఉంటే బెటర్, పిహెచ్డీ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. నో పిహెచ్డీ ఇస్ రిక్వైర్డ్ అని చెప్పేసి చెప్తున్నారు లైఫ్ సైన్స్ 5 పోస్టులకి. సో చెక్ చేసుకోండి. నెక్స్ట్ బయోటెక్నాలజీ 2 పోస్టులు, ఎంఎస్సీ బయోటెక్నాలజీ కానీ, మెరైన్ బయోటెక్నాలజీ కానీ చేసి అయితే ఉండాలి. లేదా మీరు బీఈ బీటెక్ బయోటెక్నాలజీ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. అండ్ ఎలక్ట్రికల్ పోస్ట్ అయితే ఒకటైతే ఉంది, సంబంధించిన దాంట్లో ఎలక్ట్రికల్ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ సివిల్ అయితే 4 పోస్టులు అయితే ఉన్నాయి. బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. మైక్రోబయాలజీ, మెరైన్ మైక్రోబయాలజీ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి కూడా ఎంఎస్సీ బీటెక్ చేసి అయితే ఉండాలి. బయోఇన్ఫర్మేటిక్స్ అయితే ఎంఎస్సీ బీటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ చేసి అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. కెమిస్ట్రీ అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అయితే ఉండాలి ఫ్రెండ్స్, లేదా బీఈ బీటెక్ బయోకెమికల్ ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి కోస్టల్ మేనేజ్మెంట్ రిమోట్ సెన్సింగ్ అయితే ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఓషన్ సైన్సెస్ కానీ అండ్ టెక్నాలజీ ఆర్ కోస్టల్ మేనేజ్మెంట్ రిమోట్ సెన్సింగ్లో అయితే మీరైతే చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ అసిస్టెంట్ అనే జాబ్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా మెకానికల్లో 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో పోస్టులు బట్టి అయితే వీరు డివైడ్ చేశారు ఫ్రెండ్స్. 45 వేకెన్సీస్. మెకానిక్ వాళ్ళకి కొంతమందికి ఇలా 3 years డిప్లొమా మెకానిక్, మెకాట్రానిక్స్ మెకానిక్ డిప్లొమా వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఇదైతే లైఫ్ సైన్స్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ జువాలజీ బోటనీ బీఎస్సీ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, దీనికి ఎంఎస్సీ కూడా అవసరం లేదు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి బయోటెక్నాలజీ మైక్రోబయాలజీకి, దీనికి కూడా బీఎస్సీ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎంఎస్సీ అయితే మాస్టర్స్ ఉంటే బెటర్, లేకపోయినా పర్వాలేదు. పోస్ట్ కోడ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, ఈ పోస్ట్ కోడ్స్ పెట్టి అయితే మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. బయోఇన్ఫర్మేటిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీ బయోఇన్ఫర్మేటిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఈసీఈ అయితే వచ్చేసి డిప్లొమా వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ అయితే వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి కెమిస్ట్రీ వాళ్ళైతే బ్యాచిలర్ బీఎస్సీ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పోస్ట్ కోడ్ ఉంది కదా, దీన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎంటర్ చేసేటప్పుడు. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీసీఏ 3 years డిప్లొమా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సివిల్ అయితే 3 years డిప్లొమా ఇన్ సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. దీనికైతే వచ్చేసి ఫిట్టర్ వాళ్ళు ఐటీఐ ఫిట్టర్ చేసి అయితే ఉండాలి. కన్సర్న్ ట్రేడ్స్లో అయితే ఉండాలి. 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు ఏదైతే అది ఎలక్ట్రికల్ వాళ్ళకి ఐటీఐ ఎలక్ట్రికల్ చేసి అయితే ఉండాలి. సో ఎలక్ట్రానిక్స్ అయితే ఐటీఐ ఎలక్ట్రానిక్స్ అయితే చేసి అయితే ఉండాలి. ఎయిర్ కండిషన్ అయితే 10th కదా, ఐటీఐ ఎయిర్ కండిషన్ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి మస్ట్ హ్యావ్ పాసెస్ 10+2 పాస్ అయిపోయి
మీరు సైన్స్లో అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఎందులో అందులో చేసి అయితే ఉండాలి 10+2 ఆర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్లో చేసినా పర్వాలేదు. సో సైన్స్ దాంట్లో ఉండాలి. సో ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అప్లై చేసుకోవచ్చు. 20,000+ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు. సో ఇక్కడ శాలరీలు కూడా ఇక్కడ కిందనే ఇస్తున్నారు ఫ్రెండ్స్. 20,000+ హెచ్ఆర్ఏ అండ్ మీ ఏజ్ ఎంత ఉండాలి అన్నీ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. మీకు శాలరీ నచ్చితే రీసెర్చ్ అసోసియేట్కి 58,000+ హెచ్ఆర్ఏ ఉంటుంది. బట్ దీనికైతే వచ్చేసి డాక్టరల్ డిగ్రీ అయితే ఉండాలి, లేదా ఎంటెక్ ఓషన్ టెక్నాలజీ చేసి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ కూడా లైఫ్ సైన్స్ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్, సేమ్ అంతే ఉంది. సీనియర్ రీసెర్చ్ ఫెల్లో అయితే వచ్చేసి మీకు 42,000+ హెచ్ఆర్ఏ అయితే ఇస్తారు. ఎంఎస్సీ ఓషనోగ్రఫీ కానీ చేసినా, లేదా బీఈ బీటెక్ ఓషనోగ్రఫీ చేసినా మీకు సిఎస్ఐ యూజీసీ నెట్ ఇంక్లూడింగ్ లెక్చరర్షిప్ అయితే ఉండాలి. గేట్ లాంటివి అయితే ఉండాలి. 2 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎలిజిబుల్. లైఫ్ సైన్స్ కూడా అంతే ఫ్రెండ్స్, మీరు సిఎస్ఐ నెట్ క్వాలిఫై అయితే అయిపోయి ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెల్లో అయితే వచ్చేసి ఎంఎస్సీ మ్యారన్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ చేసి అయితే ఉండాలి. దీనికి లేదా బీఈ బీటెక్ బయోటెక్నాలజీ చేసిన హ్యావింగ్ క్లియర్డ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజీసీ నెట్ కానీ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. సో ఈ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసిన ఏ ఎగ్జామ్ క్వాలిఫైనా మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అయితే వచ్చేసి ఏ డేట్స్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి 6/1/2025 అలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూస్ అన్ని జనవరి ఫిబ్రవరిలో అయితే ఇంటర్వ్యూలు ఉన్నాయి. సో మీరు ఏ రోజున ఇంటర్వ్యూ ఉందో చెక్ చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న డేట్కి అయితే వచ్చేసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇదైతే వచ్చేసి ఎన్ఐఓటీ ఎక్కడ ఉందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నైలో అయితే ఉంది ఫ్రెండ్స్. పోస్టింగ్ కూడా ఎన్ఐఓటీ చెన్నైలోనే ఇస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఒక అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చారు. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ లింక్ చూడండి, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే వచ్చేసి ఫస్ట్ సైన్ ఇన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సైన్ ఇన్లోకి అయితే వెళ్ళండి. సైన్ ఇన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేజ్కి అయితే రిడైరెక్ట్ చేస్తుంది. ఈమెయిల్ ఐడి ఈస్ రిక్వైర్డ్ అని చెప్పేసి అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాదైతే నేను ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు కదా. సో ఇక్కడ సైన్ ఇన్కి అయితే వెళ్తున్నాను, లేదా ఫర్గట్ పాస్వర్డ్ సైన్అప్కి అయితే వెళ్తున్నాను. సైన్అప్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే సైన్అప్ చేసుకోండి. సో మీరు మీ నేమ్ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వచ్చే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసుకుని సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేస్తే అప్లికేషన్ ఫామ్కి తీసుకెళ్తుంది. సో అక్కడైతే వచ్చేసి చాలా సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ విధానం అనేది. సో అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.